హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. గడప పక్కన చూశారు కదా, అదైతే నాకు మా మదర్ ఇచ్చారు. సేమ్ అలాంటిదే కలుపు మాల్ట్ కూడా ఇచ్చారు. నార్మల్ డేస్లో అయితే శుక్రవారం, మంగళవారం అది పెట్టుకుంటాను. మిగతా రోజుల్లో రాగి చెంబు పెట్టుకుంటాను. ఇప్పుడు దసరా కాబట్టి డైలీ అదే పెట్టుకుంటున్నాను. అందులో పువ్వుల డెకరేషన్ చూశారు కదా, మా పాపే చేసింది. ఇవాళ దేవుడి పట్టాలకి పువ్వులు పెట్టడము, ఉదకని చెంబులకి, దీపారాధన కుందులకి బొట్లు పెట్టడము, మొత్తం దేవుడి దగ్గర టోటల్ తనే సర్దింది. ఇవాళ నేను నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకుంటుంటే, నైవేద్యాలు కూడా ఏం చేయలేదులేండి. చక్కెర పొంగలి, పులిహారి, చలివిడి, వడపప్పు పానకం చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను. మా అత్తయ్య గారు అయితే కనుక గారెలు, పరవాన్నం ఇచ్చారు. అలా ఎన్ని రకాల ప్రసాదాలు అయినాయో తెలియాలంటే కనుక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, కంపల్సరీ చూడండి. ఇంకో బాధ ఏంటంటే, ఫస్ట్ హారతి తీసుకోండి చెప్తాను. మా వారు పాపం లడ్డూలు తీసుకొచ్చారు. లడ్డూలు తీసుకురమ్మంటే దేవుడికి నైవేద్యం పెడదామని అవి పెట్టడం మర్చిపోయింది. నేను ఇంతకీ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయింది. అయినా ఏమైందంటే, ఈవినింగ్ ఎలాగ దీపం పెట్టుకుంటాను కదా, అప్పుడు అమ్మవారికి నైవేద్యం కింద పెడతాను. అలా పైన దీపం పెట్టేసుకుని కిందకి వెళ్ళి బైకులకి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టేసాను. ముందు రోజే బైకులన్నీ కడిగేసింది మా పాప. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇవాళ అయితే అమ్మవారికి కుంకుమను అష్టోత్తరం కింద చేసుకున్నాను. ఫస్ట్ 6 days అయితే కనుక పువ్వుల అష్టోత్తరం చేసుకున్నాను. ఇంకా లాస్ట్ డే కదా అని కుంకుమ అష్టోత్తరం చేసుకున్నాను. మధ్యలో 4 days అయితే కనుక మనకి లేడీస్కి ఉండి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా, నాకు అది వచ్చేసింది. ఇవాళ విజయదశమి రోజు కదా, ఇవాళ అయితే నాకు 5th day. అంతా ఓకే, బాగుంది కదా అని చక్కగా దేవుడికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని కుంకుమని అష్టోత్తరం కింద చేసుకుని చాలా బాగుంది. టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది కదా, అందుకే వెళ్ళలేదు. మీకు అక్కడ విజయదశమి శుభాకాంక్షలు చెప్పి మా పూజా మందిరాన్ని చూడమంటున్నాను. మా పూజా మందిరం అయితే చాలా చిన్నది, ఓన్లీ 2 మనుషులే పడతారు అందులో. చూస్తున్నారు కదా, కెమెరా సెట్ చేసుకుందామంటే లేదు, అదొక్కటే చిన్నది, బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఫోన్లే పూజకి సపరేట్గా ఉంది కదా దేవుడి గది అని ఒక చిన్న హ్యాపీ అంతే. మనకి దేవుడిస్తే దాంతోటే తృప్తి పడాలి కదా, అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాము. ఇప్పుడు అక్కడ కెమెరా సెట్ చేయడానికి లేదని ఒక చిన్న ఫీలింగ్ ఉంది, అంతే తప్ప. అంతే ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా చూడండి. కామెంట్లో కూడా మెన్షన్ చేయండి నాది ఎలా ఉంది ఏంటి అని వ్లాగు. బాయ్ ఫ్రెండ్స్.